ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో పలు చోరీల కేసుల్లో పాలుపంచుకున్న 8 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 7,70,000 రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్ ను త్రిపురాంతకం సిఐజీ ఆన్సాన్ మరియు దొనకొండ ఎస్ఐటి త్యాగరాజు తమ బృందంతో కలిసి సమాచారంపై ఆధారపడి విజయవంతంగా నిర్వహించారు. దొనకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐజీ ఆన్సాన్ వివరాలు వెల్లడిస్తూ ఇటీవల మండల పరిధిలో బైకులు గొర్రెల చోరీలు పెరగడంతో పోలీసులు విచారణ చేపట్టారని, అందులో భాగంగా నిందితుల బృందాన్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇదే బృందం బైకులు గొర్రెల చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 8 ద్విచక్ర వాహనాలు 7 గొర్రెలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 7.70 లక్షలుగా అంచనా వేశామని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నాం. ఈ రకమైన చర్యలకు పోలీసులు కఠినంగా స్పందిస్తారని సిఐజీ అన్సాన్ తెలిపారు. నిందితులను గురువారం దర్శి కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో త్రిపురాంతకం సిఐజీ అన్సాన్, దొనకొండ ఎస్ఐటి త్యాగరాజు, వారి టీం సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సుమారుగా సాయంత్రం 4 గంటల సమయంలో దొనకొండ ఎస్ఐ గారికి వారి సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు దొనకొండ మండలం అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ బైక్ అఫెండర్లు, అదేవిధంగా ఈ గొర్రెలకు సంబంధించినటువంటి అఫెండర్లు వాళ్ళ సమాచారము మీదట అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సుమారుగా ఒక 8 మంది వ్యక్తులు మా పోలీసు వారిని చూసి పారిపోతుంటే అక్కడ పట్టుకొని అక్కడ విచారిస్తే వాళ్ళు సుమారుగా ఒక 7 బైక్ అఫెన్స్లు, అదేవిధంగా ఒక 2 గొర్రెలకు సంబంధించినటువంటి నేరాల గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి కన్ఫెషన్ మీదట అక్కడ ఎస్ఐ గారు వారి సిబ్బంది అంతా కూడా రికార్డ్ చేసుకొని 7 బైకుల్ని, అదేవిధంగా ఒక 7 గొర్రెలని స్వాధీనం చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ముండ్లమూరు సంబంధించినటువంటి ముండ్లమూరు మండలం సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఒక 6గురు. అదేవిధంగా నూజెండ్ల మండలం పల్నాడు జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అదేవిధంగా ఈ పొదిలికి సంబంధించిన ఒక వ్యక్తి. ఈ మొత్తం 8 మంది ఒక టీముగా ఏర్పడి చెడు వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళందరూ ఒక నైట్ టైము ఈ మందల్లో నుంచి గొర్రెలు తీసుకురావడం, అదేవిధంగా వీళ్ళకి పాత నేరాలను ఉన్నాయి, కొంతమంది మీద ఉన్నాయి. వాళ్ళు ఇటు బైక్ అఫెన్స్లు అంటే ఈ ద్విచక్ర వాహనాలకు సంబంధించినటువంటి అఫెన్స్లు చేస్తూ పట్టుబడడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు సాయంత్రం 5:30కి అరెస్ట్ చేసి తాతపూడి సాగరు ముండ్లమూరుకు సంబంధించిన వాళ్ళలో నాగమల్లి వెంకటనారాయణ, తర్వాత వేముల గణేషు, వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా షేక్ నాగూర్ వలి, వీళ్ళందరూ ముండ్లమూరు సంబంధించిన వాళ్ళు. నూజెండ్ల నాగులూరు ఎలీషా, నూజెండ్ల మండలకు సంబంధించిన వ్యక్తి. నాగులూరి ఎలీషా, పొదిలికి సంబంధించిన పోలా రాజశేఖరు. వీళ్ళకి గతంలో కూడా నేర చరిత్ర ఉంది. ఆ నేర చరిత్ర ప్రకారము అంతా రికార్డ్ చేసుకొని వాళ్ళని రిమాండ్ మీద కోర్టుకు హాజరుపరుస్తాం. అదే అరెస్ట్ చూపించాము, విత్ ఇన్ 24 hours లోపల మేము కోర్టుకు హాజరుపరుస్తాం.